జనసేన ఆవిర్భావ సభలో మెగా బ్రదర్స్ చేసిన కామెంట్స్ కూటమిలో చిచ్చు పెట్టాయా? పిఠాపురం బర్మ టార్గెట్ గా నాగబాబు, అలాగే 40 ఏళ్ల టీడీపీని తానే నిలబెట్టానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ కోసం ప్రాణాలైనా ఇస్తామనేలా ఉంటారట ఓ వర్గం. వారైతే మెగా బ్రదర్స్ వ్యాఖ్యలపై తీవ్ర అసహనంతో ఉన్నారట. పార్టీని ప్రాణంగా భావించే వారంతా పార్టీపై ఏకబారినా భరించలేరట. ఈ నేపథ్యంలోనే కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారంటూ గరం అవుతున్నారట. వారంతా కలిసి మెగా బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలపై ఏం చేయాలన్న అంశంపై చర్చలు జరుపుతున్నారట. వారంతా ఓ వర్గంగా ఏర్పడి తాజా పరిణామాలపై డిస్కస్ చేస్తున్నారట. టీడీపీలో ఈ వర్గం దూకుడు వేరని అంటున్నారు. ప్రస్తుతం ఈ అతివాద వర్గం పార్టీలో రచ్చ చేస్తోందని అంటున్నారు. జనసేన మీద వేరే లెవెల్లో విరుచుకుపడుతోందని, జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్, నాగబాబు మాట్లాడిన మాటల పట్ల పూర్తి స్థాయిలో గుస్సా అవుతోందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే వారు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. టీడీపీని నిలబెట్టామన్న పవన్ మాటల మీద గుర్రవుతోందట ఆ వర్గం. టీడీపీని వారు నిలబెట్టేదేంటని ఈ వర్గం ఫైర్ అవుతున్నట్టు తెలుస్తోంది. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీని తానే నిలబెట్టానని అనడం తట్టుకోలేకపోతోంది ఆ వర్గం. కనీసం 6% ఓటు బ్యాంకు కూడా లేని పార్టీ అధ్యక్షుడు తానే టీడీపీని నిలబెట్టాననే మాటల్ని జీర్ణించుకోవడం వారికి సాధ్యం కావడం లేదట. దీనికంటే ఓడిపోయి ప్రతిపక్షంలో ఉండడమే గౌరవమని ఆత్మాభిమానాన్ని చంపుకొని జనసేనతో కలిసి రాజకీయ ప్రయాణం చేయడం కరెక్ట్ కాదని వారంతా అంతర్గతంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఒకవేళ ఈ పొత్తులు లేకపోయినా టీడీపీకి ఒంటరిగా 135 సీట్లకు తక్కువ కాకుండా వస్తాయని కూడా ఈ వర్గం ధీమాగా చెబుతోందని అంటున్నారు. అంతేకాదు, టీడీపీకి ఇప్పటి వరకు 40% ఓటు షేరు తగ్గిన దాఖలాలైతే లేవని కూడా చెప్తున్నారు. టీడీపీ సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పార్టీ అని, గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటామని కూడా అతివాదులు అంటున్నారు. గ్రామాల్లో చూస్తే టీడీపీ అత్యంత పటిష్టంగా ఉందని, అదే జనసేనకు ఒక వర్గం అంటూ లేదని గుర్తు చేస్తున్నారు. అలాగే సరైన నాయకత్వం కూడా వారికి లేదని కూడా చెప్తున్నారు. తూర్పుగోదావరిలో కొంచెం బలం ఉంది తప్పించి ఆ పార్టీకి ఇంకేముందని విరుచుకు పడుతున్నారు. టీడీపీని నిలబెట్టేది పవన్ కళ్యాణ్ కాదని వారు చెప్తున్నారు. ముందు ఆయన నిలబెట్టుకోమని ఈసారి ఎన్నికల్లో అని కూడా అంటున్నారట. టీడీపీని ఎప్పుడూ నిలబెట్టేది కేడర్ అని, అలాగే చంద్రబాబు ఫేస్ వాల్యూ అని, ఈ రెండే ప్రజల్లో నమ్మకాన్ని పెంచి టీడీపీకి అధికారాన్ని తెచ్చాయని వారు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్, నాగబాబు అన్న మాటలను టీడీపీలోని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే అసలు తట్టుకోలేకపోతున్నారు. వారు సోషల్ మీడియా వేదికగా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఒక విధంగా ఈ తరహా వ్యాఖ్యలను టీడీపీలో అతివాదులు అవమానంగా ఫీల్ అవుతున్నారట. టీడీపీ ఎన్నో రికార్డులు సృష్టించిన పార్టీ అని, ఎదురు లేకుండా తెలుగు రాజకీయాల్లో తన జెండాను ఎగరవేస్తోందని అంటున్నారు. అలాంటి పార్టీ విషయంలో ఎవరు ఏ విధంగా మాట్లాడినా అతివాదులకు కోపమే వస్తుందని చెప్తున్నారు. అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం జనసేనకు, ఆ పార్టీ పెద్దలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుండడాన్ని చూసి వారంతా ఇబ్బంది పడుతున్నారట. టీడీపీ క్యాడర్ మనోభావాలు దెబ్బతిన్నాయనేది వారి మాటగా ఆవేదనగా ఉంది. చూడాలి మరి టీడీపీలో ఈ అతివాదం ఏ రూపం తీసుకుంటుందో, ఎంత దూరం వెళ్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.